అసలు యేసుని సిలువకు వెళ్లకుండా చేయడానికే శతవిధాలా ప్రయత్నించాడు సైతాన్. కానీ కుదరలా అట్లా. పరిస్థితి ఎట్టొచ్చిందంటే సైతాన్ చేతితో వాడే కిరసనాయిలు పోసుకొని, గ్యాస్ నూనె పోసుకొని, పెట్రోల్ పోసుకొని, వాడి చేతితోనే అగ్గిపుల్ల గీసుకొని, వాడికి వాడే ముట్టించుకునే కర్మ పట్టింది వాడికి. ఆ, అలా అలా తీసుకొచ్చాడు దేవుడు పరిస్థితుల్ని. హెబ్రీ పత్రిక 2:14 ఏం చెప్పిందో తెలుసా? మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయుటకు. యేసు శిలువలో రక్తం కాచి ప్రాణం పెడితే ఎవరు నాశనం అవుతారో తెలుసా? అపవాది నాశనం అవుతాడు. వాడి బలమంతా పోయి. బలం ఏంటి? పాపం. మన పాపమే వాడి బలం. దాన్ని పట్టుకొని పోతాడు. వాడు నేను రక్తం చూపిస్తాడు. వాడి పాపానికి ఇదిగో నేను వెలజల్లించానా, నేను రక్తం చూపిస్తాడు. ఇప్పుడు వాడి కేసులన్నీ, వాడు పెట్టిన కంప్లైంట్లన్నీ కొట్టేయబడతాయి. ఇప్పుడు చెప్పు, వాడికి సిరాకు పుట్టిదా పుట్టదా? ఏ నరుని రక్తమైనా రోగములను స్వస్థపరచేనా, ఏ నరుని రక్తమైనా దయ్యములను పారద్రోలేనా. ఆధారం చేసుకొని సైతానైనా, పాపాన్ని ఆధారం చేసుకొని దయ్యాలైనా ఏలుబడి చేస్తాయి. అర్థమైందా? ఆడు చెప్పినవన్నీ నిజాలే తండ్రి, ఆ పొరపాట్లన్నీ నా బిడ్డ చేశాడు. ఇంకొకటి ఏంటంటే అది నా ముందు ఒప్పుకున్నాడు, నా ముందు ఒప్పుకుంది. అదిగో మారు మనసుని ఇష్టపడుతుంది. అదిగో నా రక్తం, ఆ బిడ్డ అతిక్రమముల నిమిత్తమే అని రక్తాన్ని చూపిస్తాడు. ఇక ఈయన రక్తం చూపిస్తాడు ప్రతిసారి, వాడు ఎదవవుతుంటాడు. అందుకు రక్తం అంటే చిరాకు వాడికి. అర్థమైందా? వాడికి యేసు రక్తం అంటే ఎందుకు చిరాకు తెలుసా మీకు? కొంతమంది అంటారు అసలు యేసయ్యకి రక్తం వచ్చేటట్టు కొట్టించిందే వాడు, సిలువ వేయించిందే వాడు, పక్కలో బల్లెపొడి పొడిపించిందే వాడు, రక్తం గార్చిందే వాడైతే వాడికి భయం ఏంది రక్తం అని అనేవాళ్ళు ఉన్నారు. అది జరిగేంత వరకు నిజంగా జరిగింది అదంతా. అసలు మీకు ఒక వింతైన విషయం చెప్పనా? అసలు యేసుని సిలువకు వెళ్లకుండా చేయడానికే శతవిధాలా ప్రయత్నించాడు సైతాన్. కానీ కుదరలా అట్లా. పరిస్థితి ఎట్టొచ్చిందంటే సైతాను గాడికి, వాడి చేత్తో వాడే కిరసనాయిలు పోసుకొని, గ్యాస్ నూనె పోసుకొని, పెట్రోల్ పోసుకొని, వాడి చేత్తోనే అగ్గిపుల్ల గీసుకొని, వాడికి వాడే ముట్టించుకునే కర్మ పట్టింది వాడికి. అలా అలా తీసుకొచ్చాడు దేవుడు పరిస్థితుల్ని. హెబ్రీ పత్రిక 2:14 ఏం చెప్పిందో తెలుసా? మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయుటకు. యేసు శిలువలో రక్తం కాచి ప్రాణం పెడితే ఎవరు నాశనం అవుతారో తెలుసా? అపవాది నాశనం అవుతాడు. వాడి బలమంతా పోయిద్ది. వాడి బలం ఏంటి? పాపం. మన పాపమే వాడి బలం. దాన్ని పట్టుకొని పోతాడు వాడు అక్కడికి. ఇప్పుడు నేను రక్తం చూపిస్తాడు. వాడి పాపానికి ఇదిగో నేను వెలజల్లించానా, నేను రక్తం చూపిస్తాడు. ఇప్పుడు వాడి కేసులన్నీ, వాడు పెట్టిన కంప్లైంట్లన్నీ కొట్టేయబడతాయి. ఇప్పుడు చెప్పు, వాడికి సిరాకు పుట్టిద్దా పుట్టదా? ఏ నరుని రక్తమైనా రోగములను స్వస్థపరచేనా, ఏ నరుని రక్తమైనా దయ్యములను పారద్రోలేనా. పాపాన్ని ఆధారం చేసుకొని సైతానైనా, పాపాన్ని ఆధారం చేసుకొని దయ్యాలైనా ఏలుబడి చేస్తాయి. అర్థమైందా? ఏలుబడి చేస్తాయి. ఒక యజమాని కింద కొంతమంది కాపర్లు ఉన్నారంట. ఒక్కొక్కటికి కొన్ని మందలు అప్పచెప్పాడు. ఆ మందలు మేపుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పనులు చేయాలి వాళ్ళు యజమాని దగ్గర. ఒకడు ఏం చేశాడు, మందం తోలుకొనిపోయాడు. అందరూ 4-5 పనోళ్ళు ఉన్నారు, ఎవడి మంద వాడిదే. ఒకడి మందలో వీడి నిర్లక్ష్యం వల్ల ఒక గొర్రె తెచ్చింది. ఒకడు గొర్రె అది మిస్ అవటం ఇంకొకటి చూశాడు పనోడు. ఎరా గొర్రె తెచ్చిందిగా, ఇప్పుడు ఆయన తెలిస్తే నీకు మామూలుగా ఉంటుందిగా. రెండు దండం పెడతా, చెప్పోకరా నీకు దండం పెడతారా, నువ్వు ఏది చెబితే అది చేస్తా, చెప్పోకరా. చెబితే పనిలోంచి తీసేస్తాడు, ఉద్యోగంలోంచి తీసేస్తాడు, మన కుటుంబం ఇబ్బంది పడిద్ది. చెప్పకూడదు అంటే మరి నువ్వు కొన్ని చేయాల్సి వచ్చిద్దమ్మా అని. ఆ రోజు నుంచి వీడు వాడిని ఆడుకోవటం మొదలుపెట్టాడు. తొట్లకు నీళ్లు పోయి అంటాడు. అదేంది నీ పని కదా, అది నీతోటికి నేను ఎందుకు పోస్తా అంటాడు వీడు. మరి ఆ గొర్రె అంటాడు వీడు, వద్దు 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 పోస్తా
అని వీడు ఇక రోజు వాడు చేసే పనులన్నీ చేయాల్సి వస్తుంది. వీడు ఇక ఏదన్నా చెప్పి వీడు కదిలితే ఏమంటాడు తెలుసా? ఓకే మరి గొర్రె అంటాడు. నీ గొర్రెకు నీకు దండం రా బాబు, నేను చేస్తానని. ఇక వాడికి ఏదన్నా నేను చెయ్యను అని మొరాయిస్తే వీడు వెంటనే ఎత్తేదేంది? అయితే ఓకే నాదేం పోయింది, వెళ్తున్నా. ఏడికి? గొర్రె వద్దురా బాబు ఆగురా. ఎంత క్షోభండి. ఇక వాడు ఏది చెబితే చేయాల్సి వచ్చింది. వీడు బానిస అయిపోయాడు, దాసుడు అయిపోయాడు. దేన్ని బట్టి? ఆ అపరాధాన్ని బట్టి. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఒకరోజు చిరాకు వచ్చేసింది వీడికి. చిరాకు వచ్చి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏమన్నాడో తెలుసా? అరే, నా చేత ఇంత భయంకరంగా ఊడిగం చేయించుకుంటున్నావు, నీ సంగతి నేను చెప్తానా కానీ ఏమైతే అదేందని యజమానుడి దగ్గరికి పోయాడు. అయ్యా, నీకు మాట చెప్పాలి. ఏమిటి ఆ మాట అంటే, ఫలానా రోజు నేను మందం తోలుకొని పోయినప్పుడు కొద్దిగా నేను ఏమరపాటుగా ఉండటం వల్ల ఒక గొర్రె చచ్చింది. ఇది మీకు తెలిస్తే మీరు నా ఉద్యోగం ఓడగొడతారని మీకు చెప్పలేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. అందుకే మీ దగ్గరకు వచ్చి నా నేరాన్ని ఒప్పుకుంటున్నానయ్యా అన్నాడు. ఆ యజమానుడు చాలా మందలు కలిగినోడు ఆయన. ఒరే, ఇంత మందల్లో ఒక గొర్రె ఏముంది లేరా, అది ఎట్లాంటి ఒకటి పుడతా ఉంటుంది ఒకటి పోతూ ఉంటుంది, దానికి ఎందుకు నువ్వు ఇంత అల్లాడిపోతున్నావు, ఇంత ప్రాధాయపడుతున్నా? పోతే పోయింది, పోరా అన్నాడు. క్షమించేశాడు యజమానుడు. సంతోషంగా వచ్చాడు. వీడిక అయిపోయింది, కేసు కొట్టేసుకున్నాడు. ఆడ వీడు కేసు కొట్టేసుకున్నాడు అన్న సంగతి వీడికి తెలియదు. ఇక్కడ అరే నీళ్ళు నింపలేదేంది? నేను నింపను అన్నాడు. నింపకపోతే ఏమైంది మరి? గొర్రె అన్నాడు. గొర్రె లేదు, బర్రె లేదు, పోయి చెప్పుకోపోరా, చెప్పుకోపో. అయిపోయింది, చెప్పేశాను, వచ్చేసాను, అయిపోయింది. ఇంకా గొర్రె అంట గొర్రె. ఏమరా ఇంత ధైర్యం? వెళ్తానా? పోరా, పోయి చెప్పుకోపు. వీడు పోయి కంప్లైంట్ చేశాడు. వారం రోజుల క్రితం వాడి మందలో ఒక గొర్రె చచ్చిందండి అంటే ఆ యజమాని ఈయన్ని తిట్టాడు. ఎరా మరి వారం రోజుల క్రితం జరిగితే ఇప్పుడా నువ్వు నాకు చెప్పేది? ఏ కారణం చేత దాచిపెట్టావు నువ్వు అంటే వాడు చెప్పి నాకు వచ్చి చెబుతున్నావు నువ్వు? నాకు చెప్పాడా అయ్యగారు? మీకు చెప్పాడురా అని ఈయన తిట్టి పంపించాడు. వాడు చెప్పాడు, కేసు కొట్టేశా, నోరు మూసుకొని అన్నాడు. ఇంకేం చేస్తాడు? ఇంకొచ్చి వాడిని ఏం వెళ్తాడు? అంతకుముందంటే పాపమును ఆధారం చేసుకుని, అపరాధమును ఆధారము చేసుకొని వాడు ఏలాడు. ఇప్పుడు ఎట్లా వెళ్తాడు? మొత్తం అక్కడికి వెళ్ళి ఓపెన్గా ఒప్పుకోవటం, కడిగేయటం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు అదండి దెయ్యాలకి సైతానికి వచ్చిన చిక్కు. ఒకప్పుడు అంటే వాటిని ఆధారం చేసుకొని మనల్ని ఏలినాయి, పాపమును ఆధారం చేసుకొని ఏలినాయి. ఇప్పుడు అయిపోయింది, పాపాల బలము వీగిపోయింది యేసు రక్తము చేత. నువ్వు యేసు రక్తం అని ఎత్తావనుకో, దెయ్యాలకు అర్థమైపోయింది. అంటే పాపం యొక్క బలం ఇక నీ మీద పని చేయదు, నీకు మ్యాటర్ తెలుసని. యేసు రక్తం ఎత్తన వాళ్ళకి మ్యాటర్ తెలియదు, యేసు రక్తం అనే పదం ఎత్తిన వాళ్ళకి మ్యాటర్ తెలుసు. రేయ్, నువ్వు నా పాపాలను ఆధారం చేసుకొని నన్ను పీడియడానికి వచ్చావు, నా పాపాలని యేసు రక్తంలో కడగబడ్డాయి, యేసు రక్తంలో మీరు ఓడించబడ్డారు, ఇక మీకు బలము లేదు, మా మీద అధికారము లేదు, ఇక మా మీద పెత్తనం లేదు అని మనకు అర్థమైతే వాటికి పెద్ద దెబ్బ, అది పెద్ద నష్టం. అది ఇంకేం పెత్తనం చేస్తాయి అవి? ఇది రహస్యం ఏంటంటే, మనం ఒప్పుకున్న ప్రతి అతిక్రమము ప్రభు ఆమోదించి తండ్రి ఎదుట దాన్ని శుద్ధి చేశాడు. కాబట్టి అది కొట్టివేయబడింది. దాన్ని మళ్ళా నువ్వు జ్ఞాపకంలో పెట్టుకోవద్దు. ఇది మర్చిపోకూడదు. అట్ట కాకుండా కొంతమంది పొరపాటు జరిగిద్ది, ఒప్పుకుంటారు దేవుని ముందు, దేవుడు దాన్ని కడిగేశాడని నమ్మరు. మళ్ళా వాటినే తలుచుకొని బాధపడతా, ఇబ్బంది పడతా, భయపడతా ఉంటారు.
అప్పుడు మళ్ళా అది కేసు అయింది, పెద్ద కేసు అయింది అది. వీడు మళ్ళీ ఆ పాయింట్ తీసుకొని పోతాడు. నేను చెప్పేది జోక్ కాదు, నేను చెప్పింది మీరు జాగ్రత్తగా తీసుకుపోతే ఇబ్బంది పడతారు. వీడు ఆ పాయింట్ తీసుకొని పోతాడు. ఏమన్నా తెలుసా, దేవా నువ్వు వాడి కేసు కొట్టేశావు, ఒప్పుకున్న ఎడల నేను రద్దు చేస్తానని ఈ గ్రంథంలో రాయించావు, కానీ వాడు దాన్ని నమ్మకుండా వాటినే మళ్ళా గుర్తు చేసుకుంటున్నాడు. అంటే వాడు నువ్వు కొట్టేసినా సరే వాడు మాత్రం ఆ కేసు కొట్టేయట్లా. ఇది ఎలాంటిదో తెలుసా? ఒక నేరస్తుడు తప్పు చేసి జడ్జి ముందుకు వెళ్ళాడు. జడ్జి ముందుకు వెళ్తే జడ్జి వాడి తప్పులన్నీ విని సరే ఏదో కొంత ప్రాయశ్చిత్తం చెప్పి, ఏదో చిన్న ప్రాయశ్చిత్తం చెప్పేసి, వాడు తీర్చగలిగే ప్రాయశ్చిత్తం చెప్పేసి కొట్టేశాడు. కొట్టేసినప్పుడు ముద్ద ఏం చేయాలా? దండం పెట్టి ఆ మధ్యలో లేకుండా పరారవ్వాలా. అట్లా కాకుండా ఎట్లా కొట్టేస్తావు సార్? ఎట్లా కొట్టేస్తావు? అదేం చిన్న పాపమా? అదేం చిన్న తప్ప? కొట్టేశానంటున్నావు ఏంది? ఎట్లా కొట్టేస్తావు? కొట్టేసే కేసు కాదు నాది, పెద్ద కేసు. కొట్టేసే కేసు కాదు సార్, పెద్ద కేసు సార్ అన్నావు అనుకో, జడ్జికి ఎట్టుంటుంది? జడ్జికి ఎట్టుంటుంది చెప్పు సార్, చెప్పు. ఎవరో నాకే తీర్పులు తీర్చేటట్టున్నావు నువ్వు. నేనేదో జాలిపడి పోరాని కేసు కొట్టేసే కేసా నాదని నన్నే ఆర్గ్యూ చేస్తున్నావు, తీయండి రైట్, మళ్ళీ ఓపెన్ చేయండి అంటాడు. అప్పుడు నిజంగానే పడిద్ది. జడ్జితో చేతులు కాదుగా, కొట్టేశాను అన్నప్పుడు దండం పెట్టి జంప్ అక్కడ నుంచి. నేను కడిగేశాను, ఒప్పుకున్నావు కదా, వదిలేశాను అన్నప్పుడు ఇక దాన్ని ఎత్తకూడదు మనం దేవుని ముందు. అర్థమయ్యిందా? అర్థమై కొడుతున్నావా? అర్థం కాకపోయినా కొడుతున్నావా? ఇప్పుడు ఒప్పుకున్నావు, అయిందేదో అయిపోయింది, పోనీ వదిలేసే అన్నాడు, కొట్టేశాడు, అప్పుడే ఆయన రక్తంతో కడిగేశాడు, తీసేయి, ఇక లేదు నీ మీద అది. మళ్ళా నువ్వు పద్దాకలు దాన్ని తీసుకొచ్చావు అనుకో, సరే కూర్చో, సరే ఏం సంగతి తేల్చి అంటాడు. దాని ఫలితం నెత్తిన పోస్తాడు. ఎందుకు లేనిపోయింది కొనుక్కొచ్చుకోవటం? కొట్టేశాను అన్న కేసు ఎత్తడానికి మళ్ళీ చేయొద్దు, జాగ్రత్త పడాలి. వాడేం చేస్తాడు తెలుసా? నీ దగ్గరకు వచ్చి నువ్వు చేసిన పాపం అంత చిన్నది, దేవుడు అంత ఈజీగా నిన్ను వదిలేస్తాడు, పొర్రపాటును కూడా వదలడంటాడు వాడొచ్చి. నువ్వేమనాలి? ప్రతి ఘోర పాపమును మన యేసయ్యా రక్తము